సినిమా థియేటర్లకు వెళ్తున్నావు ఆహ్లాదం కోసం, మాల్కి వెళ్తున్నావు సంతోషంగా తిరగాలని. ఆ ఆత్మకు ఆహారం పెడుతున్నావా? శారీరకంగా ఎన్నో ఆహారాలు భుజిస్తున్నావే, ఫుడ్ తినడానికి వేల కిలోమీటర్లు వ్యయము చేసి, వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి, వేల లక్ష రూపాయలు పెట్టి వెళ్తున్నావే. కొందరు కాఫీలు తాగడానికి వేల కిలోమీటర్లు వెళ్తున్నారు, కొందరు ఫుడ్స్ ఇన్స్టాగ్రామ్ లో చూసి వేల కిలోమీటర్లు తినడానికి వెళ్తున్నారు. అప్పుడే ఆ షాప్ లో ఆహారం బాగుంటుందిరా, ఆ షాప్ లో మటన్ బాగుంటది, ఆ షాప్ లో ఫిష్ బాగుంటది, ఆ షాప్ లో చికెన్ బాగుంటది, ఆ షాప్ లో మనకు కావలసిన ఫుడ్ దొరకద్రా అని చెప్పి చాలా మంది ఆ షాపు అంటున్నారే. మరి నా ఆత్మకు కావలసిన ఆహారము ఇదిగో ఈ దేవుని మందిరంలో దొరుకుద్దురా అని చెప్పేవాడు ఎవడన్నా ఉన్నాడా? నీ ఆత్మకు మట్టి పట్టకుండా, బస్సు పట్టకుండా నీ ఆత్మకు కావలసిన ఆహారము ఇదిగో ఆ మందిరంలో దొరుకుద్దురా అని చెప్పి ఎవరైనా తీసుకొచ్చేవారు ఉన్నారా? లేకుంటే ఈ మందిరానికి వెళ్తే నీకు కావలసిన బలిష్టమైన ఆహారము దొరకద్ది అని చెప్పి ఎవరైనా తీసుకొస్తున్నారా మందిరాలకు? లేదే. ఎవడో ఎక్కడో ఆహారం దొరుకుద్దని వేల కిలోమీటర్లు నువ్వు ప్రయాణం చేసి వేల ఖర్చు పెట్టేసి అక్కడికి వెళ్తున్నావు. కానీ ఇంత దగ్గర ఉన్న మందిరంలో నీ ఆత్మకు సంరక్షణ, నీ దగ్గర ఉన్న మందిరంలోనే నీ ఆత్మకు సంరక్షణ, నీ మందిరంలో నీ ఆత్మకు కావాల్సిన ఆహారం, నీ మందిరంలో నీ ఆత్మకు కావాల్సిన పానీలు దొరుకుతున్నాయని మర్చిపోతున్నావు. దొరుకుతాయని మర్చిపోతున్నావు మై డియర్ సిస్టర్, మై డియర్ బ్రదర్, మర్చిపోతున్నావు నా ప్రియ చెల్లి. నీ మందిరంలో నీ ఆహారం దొరుకుతుందని ఏ దినానైనా నువ్వు ఆలోచన చేసావా? నీ మందిరంలో నీ ఆత్మకు కావలసిన ఇదిగో ఆహారం దొరుకుతున్న ఏ దినానైనా నువ్వు ఆలోచన చేసావా? ఎక్కడో KFCలని, తలపాకట్టీలని, లేకుంటే ఫలానా ఫుడ్లు అని చెప్పేసి బిర్యానీల కోసం నువ్వు ప్రాకులాడుతున్నావు. లేకుంటే వేరే వెరైటీ ఫుడ్స్ కోసం నువ్వు ప్రాకులాడుతున్నావు. న్యూడిల్స్ అని, నా ప్రియులారా, ఎన్నో ఫుడ్లు లోకానుసారంగా తిరిగే వాటి కోసం నువ్వు ప్రాకులాడుతున్నావు. ఆత్మీయంగా నీ ఆత్మను బలపరిచే ఆహారం దైవ మందిరంలో ఉందని నువ్వు ఎందుకు గ్రహించకూడదు? ఎందుకనంటే లోకంలో ఉన్న వాటినంటే నువ్వు సంపాదించుకుని నీ ఆత్మను నువ్వు ఎందుకు చెల్లి పోగొట్టుకుంటున్నావు? లోకంలో ఉన్న వాటినంటే నువ్వు సంపాదించుకున్నావు, నీ ఆత్మను ఎందుకు చెల్లి అన్నా నష్టపరుచుకుంటున్నావు? నా ప్రభువు దానికే కదా ప్రాధాన్యత ఇస్తున్నాడు. నా ప్రభువు అందుకే కదా మీకు బైబిల్ పఠనాలు నేర్పిస్తూ ఉన్నాడు. వాక్య సందేశం అందుకే కదా నేర్పించేది. అమ్మా, ఆత్మను కాపాడుకోండి, ఆత్మను నష్టపరుచుకోకండి, ఆత్మను ఆర్పివేయకండి అని చెప్పి పరిశుద్ధ గ్రంథం అనేక మాటలు రాసి ఉంచింది కదా. ఆత్మకు అంత ఇంపార్టెన్స్ ప్రభు ఇస్తున్నాడు కదా. మరి ఆత్మను నువ్వు ఏ దినానైనా కాపాడుతున్నావా? ఆత్మకు కావలసిన ఆహారం నువ్వు పెడుతున్నావా?